ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. భారతదేశంలో బంగారం మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఈ విలువైన లోహం ధరలు కొత్త గరిష్టాలను తాకడంతో పెట్టుబడిదారులు మాత్రమే కాకుండా సాధారణ వినియోగదారులు కూడా దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్ పరిశీలకులు ప్రతి చిన్న మార్పును నిశితంగా గమనిస్తూ ఈ పెరుగుదల వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలి రోజుల్లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం ధర 10 గ్రాములకు ₹1,00,000 మార్కు చేరుకుంది. ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో ప్రజల్లో కొనుగోలు ఉత్సాహం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బంగారం మార్కెట్ కదలికలు ఆర్థిక నిపుణులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఆసక్తికరంగా మారాయి. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులే. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధాలు, కరెన్సీ మార్పుల వంటి అంశాలు పెట్టుబడిదారులను సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లిస్తున్నాయి. బంగారం ఎప్పటిలాగే ఆర్థిక అస్థిరతల సమయంలో భద్రతా ఆశ్రయంగా నిలుస్తోంది. కరెన్సీ విలువలు తగ్గినప్పుడు లేదా స్టాక్ మార్కెట్లో అనిశ్చితి పెరిగినప్పుడు బంగారంపై ఆధారపడే వారి సంఖ్య మరింతగా పెరుగుతుంది. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా సుంకాలపై చర్చలు, కరెన్సీ అస్థిరత, ఆర్థిక వృద్ధి మందగించడం వంటి పరిణామాలు కూడా బంగారం డిమాండ్ను పెంచుతున్నాయి. ప్రభుత్వాలు, ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వులలో బంగారం వాటాను పెంచుతున్నాయి. ఇది మార్కెట్లో దాని విలువను మరింతగా పెంచే దిశగా దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా చేసిన పాత అంచనాలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ఆమె 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నగదు కొరత పరిస్థితిని ఎదుర్కొనవచ్చని చెప్పినట్లు రిపోర్టులు చెప్తున్నాయి. ఆ అంచనాలను ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో అనుసంధానిస్తూ కొందరు నిపుణులు దానిని జాగ్రత్త సంకేతంగా భావిస్తున్నారు. నగదు కొరత అంటే కేవలం డబ్బు లభ్యత తగ్గిపోవడమే కాదు, బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్యత సమస్యలు తలెత్తడం, రుణ వ్యవస్థలు కుదింపులో లోనవ్వడం, ప్రజల నమ్మకం తగ్గిపోవడం వంటి పరిణామాలను సూచిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు మరింత భద్రత కలిగిన ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. బంగారం అటువంటి సమయంలో మళ్లీ తన విలువను నిరూపించుకునే అవకాశం ఉంది. చరిత్ర చూస్తే ఆర్థిక మాంద్యాలు లేదా సంక్షోభాల సమయంలో బంగారం ధరలు 20 నుండి 50% వరకు పెరిగిన సందర్భాలున్నాయి. అదే ధోరణి కొనసాగితే 2026 దీపావళి సమయానికి భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర 1.62 లక్షల నుండి 1.82 లక్షల వరకు చేరవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారుల దృష్టిలో ఇది బంగారాన్ని స్మార్ట్ హెడ్జ్గా మరింత బలపరుస్తుంది. అనిశ్చితి సమయాల్లో తమ సంపదను రక్షించుకోవడానికి ఇది విశ్వసనీయమైన మార్గంగా భావించబడుతుంది. స్టాక్ మార్కెట్ లేదా క్రిప్టో కరెన్సీ వంటి ఇతర పెట్టుబడులు ప్రమాదకంగా మారినప్పుడు బంగారం స్థిరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. భారతదేశంలో బంగారం కేవలం పెట్టుబడి సాధనం మాత్రమే కాదు, అది సంస్కృతి, ఆచారాలు, భావోద్వేగాలతో ముడిపడి ఉంది. వివాహాలు, పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. అయితే ధరలు పెరుగుతుండటంతో సాధారణ వినియోగదారులు కొంత వెనకడుగు వేయొచ్చని నిపుణులు అంటున్నారు. వారు ప్రజలను జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. పెట్టుబడి చేసే ముందు మార్కెట్ పరిస్థితులు, గ్లోబల్ ఫ్యాక్టర్లు, తమ ఆర్థిక సామర్థ్యాన్ని గమనించి ముందుకు సాగాలని సూచిస్తున్నారు.